గాంచిన బిర్లా మందిర్ యొక్క పూజారి గారిని నేను ముఖ్య అధ్యక్షులుగా ఆయనని స్టేజిపై కూర్చోపెట్టాను. ఇలాంటి ఎంతో మంది పండితులతో నేను చర్చలు జరిపాను. వారిని నేను అడిగినప్పుడు, అయ్యా, ఈ పుస్తకాలలో దేవుడు ఒక్కడే అని మరియు దేవుడికి రూపం చేయకూడదు అని చెప్పబడింది కదా, మీరెందుకు రూపాన్ని ఇస్తారు, మీరెందుకు ఈ విగ్రహాన్ని తయారు చేస్తారు అంటే వారు ఇచ్చే జవాబు ఏమిటంటే, మనిషి యొక్క మెదడు ఎంతో చంచలమైనది. మనిషి ఒక చోట ధ్యానం చేయలేడు. ఈ ధ్యానం కొరకు, కాన్సన్ట్రేషన్ కొరకు ముందు మేము ఒక విగ్రహాన్ని పెడతాము. ఒకసారి ఆ విగ్రహంపై కాన్సన్ట్రేషన్ జరిగాక ఇంకా మనిషి సెల్ఫ్ యాక్చువలైజేషన్ పీరియడ్కి, అంటే ఒక ఉన్నత స్థాయికి చేరుకున్న తర్వాత అతనికి విగ్రహం ఏం అవసరం లేదు. ఎంతో మంది సత్పురుషులు, వేద పండితులు, మహా ఋషులు వారు విగ్రహం లేకుండానే ధ్యానం చేసేవారు. ఆ స్థితికి మనము చేరుకుంటే మనకు విగ్రహం అవసరం లేదు అని వారు అంటారు. వారికి నేను అడిగే ప్రశ్న ఏమిటంటే, అయ్యా, ఇది ఒకవేళ నిజమైతే ఆ సెల్ఫ్ యాక్చువలైజేషన్, ఆ స్థితి ఎప్పుడు వస్తుంది? చిన్నప్పటి నుండి ప్రజలు విగ్రహారాధన చేస్తూ ముస్లిం వారే చనిపోతున్నారు, కానీ వారు ఆ స్థితికి వారు చేరడమే లేదు. ఇది చాలా ఇల్లాజిక్. ఎందుకంటే ఒక చిన్నప్పుడు ఒకవేళ నేను నా కుమారుడు అర్థం చేసుకోలేడు అని చెప్పి 2+2 = 5 అని, 2+2 = 10 అని, 2+2 = 8 అని నువ్వు ఏదైనా విశ్వసించు అని నేను చెప్పాను అనుకోండి, మొదటిది నేను చేసే ఏమిటి? అబద్ధము. నేను చెప్పేది ఒకటి అబద్ధము. రెండో విషయం అందులో ఏమిటంటే, పెద్దయ్యాక నా కుమారుడు 2+2 = 5, 10, 8 అన్నీ కాదు, 2+2 = 4 అనే విషయాన్ని అతను తెలుసుకుంటే అతనేమంటాడు? నా తండ్రి నన్ను మోసగించాడు. అంతేగాని ఎవరినైనా అర్థం చేయడానికి వారికి అవగాహన శక్తి లేదు అని చెప్పి మనం సత్యాన్ని దాచిపెట్టలేము, సత్యాన్ని మనం వక్రీకరించకూడదు. అది అర్థమైనా అర్థం కాకపోయినా ఆ ఏజ్ లో అతనికి మనం ఇచ్చే సందేశం 2+2 = 4 అనే ఇవ్వాలి. ఇంకా ఒకవేళ నా కుమారుడు అలాంటి సత్యాన్ని తెలుసుకోలేకపోతే 2+2 = 4 అని ఆ అబద్ధంతోనే అతను జీవిస్తాడు, మరియు దాంతోనే అతను మరణం కూడా చెందుతాడు. తద్వారా ఇలాంటి కాన్సెప్ట్ ఇది యథార్థం కాదు. ఇంకా అల్హమ్దులిల్లా ముస్లింలు, నేనేమన్నానంటే పండితులతో, ముస్లింలు కోట్లాది మంది ఈ భూమండలంపై 1.3 బిలియన్ ముస్లిమ్స్ ఉన్నారు. 10 లక్షలు 1 మిలియన్, 1000 మిలియన్లు కలిపి 1 బిలియన్ అవుతుంది. ఈ భూమండలంపై 1,300 మిలియన్ పీపుల్, అంటే 1.3 బిలియన్ ముస్లింలు ఉన్నారు. ఈ ముస్లింలందరూ కాన్సన్ట్రేషన్ కి విగ్రహం లేకుండా, విగ్రహం పటము చిత్రము లేని దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. అంటే మీరు చెప్పే ప్రకారం మేము ముస్లింలో ఒక చిన్న పిల్లాడు కూడా ఈ అమితమైన సెల్ఫ్ యాక్చువలైజేషన్ పీరియడ్ కి మేము చేరుకున్నామని మీరు అంటారా అంటే వారు నిజమే, మీరు ఒకవేళ ఇలా చేయగలిగితే అది ఎంతో గొప్ప విషయము అని అంగీకరించారు. ముస్లింలకు విగ్రహం అవసరం లేదు. విగ్రహం లేకుండానే కూడా అల్హమ్దులిల్లా మేము నమాజ్లో నుంచొని మేము దేవుని ధ్యానించగలము, దేవునిపై అమితమైన కాన్సన్ట్రేషన్ పెట్టగలము, మరియు దేవుణ్ణి పూజించగలము. ఈ విగ్రహారాధన అనేది ఈ గ్రంథాలలో, వేదాలలో, ఉపనిషత్తుల్లో ఇది నిరూపించబడలేదు. దీనికి వ్యతిరేకంగానే మనకు ఇక్కడ సూచనలు కనపడతాయి. మీ ప్రశ్నకు జవాబు దొరికిందని ఆశిస్తాను. రెండో ప్రశ్న సోదరీమణుల తరపు నుండి. ఇప్పుడు ఒక ప్రశ్న స్లిప్ నుండి తీసుకుంటాం. సోదరుడు ఒక ప్రశ్న అడిగారు, అన్ని మతాల బోధనలు ఒక్కటే, అలాంటప్పుడు ఏ మతమునైనా అనుసరించవచ్చా? సోదరుడు పంపిన ప్రశ్న ఏమిటంటే, అన్ని మతాలలో ఇవ్వబడిన ఆజ్ఞలు ఒకలాగే ఉన్నాయి కదా అంటే, నేను నా ప్రసంగంలో ఈ 4 మతాల గురించి చర్చించాను. ఈ 4 మతాలలోని ఆజ్ఞలు ఒకే విధంగా ఉన్నాయి కాబట్టి మనము ఈ 4 మతాలు సమాంతరమని, ఈ 4 మతాలు ఒకటే అని మనం విశ్వసించవచ్చా? ఇక్కడ మనం తెలుసుకునే విషయం ఏమిటంటే, ఇస్లాం కేవలం మంచి పనులు చేయమని, సామాజిక రుగ్మతలకు దూరంగా ఉండమని చెప్పడమే కాదు, దానిని ఎలా సాధించాలో, ఎలా దాన్ని ఆచరణలో పెట్టాలో దాని యొక్క ప్రాక్టికల్ వే, దాని యొక్క ఆచరణ మార్గం కూడా చూపెడుతుంది. ఉదాహరణకు మనం నా ప్రసంగంలో హిజాబ్ గురించి చర్చించాను. ఈ హిజాబ్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కేవలం మీరు దుస్తులు ధరించండి అని మాత్రమే చెప్పలేదు. ఈ దుస్తులు ఎలా ధరించాలి, ఎంతవరకు ధరించాలి, ఏ మోతాదు వరకు ఈ దుస్తులు ఉండాలి అనే విషయాలు కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎంతో స్పష్టీకరించాడు.
అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దివ్య ఖురాన్లో అల్లాహ్ మరియు అల్లాహ్ యొక్క ప్రవక్తను మీరు అనుసరించండి అని చెప్పాడు. మనము ఇస్లాంలోని ఈ వస్త్రధారణ గురించి తెలుసుకోవాలంటే ఈ వస్త్రధారణను 8 సూత్రాలు దానికి ఇవ్వమండి. ముస్లిం యొక్క వస్త్రధారణ 8 సూత్రాలు ఇవ్వబడింది. మొదటిది ఏమిటంటే, ఒక ముస్లిం పురుషుడు కనీసంగా తన నాభి నుండి, తన బొడ్డు నుండి, తన అరికాలి మడం పైకి వరకు, తన యాంకిల్ పైకి వరకు తన వస్త్రాన్ని కట్టాలి. అంటే తన ప్యాంట్ను లేక తన లుంగీని ఏదైతే తను ధరిస్తాడో ఆ వస్త్రాన్ని తన నడుము నుండి, అంటే తన నాభి నుండి తన మడము పై వరకు అతను కట్టాలి. అది పురుషుడి కొరకు. మరియు స్త్రీ కొరకు ఏమిటంటే, స్త్రీ తన నెత్తి నుండి అరికాలు వరకు సమస్తము తన శరీరం అంతా తనను తానుగా కప్పుకోవాలి. దీనిని ఈ ఉర్దూ భాషలో బుర్ఖా అంటారు. మొత్తం శరీరాన్ని కప్పుకోవాలి అని నిర్దేశించబడింది. ఇది మొదటి సూత్రము. రెండో విషయం ఏమంటే, ఒక ముస్లిం స్త్రీ అయినా ముస్లిం పురుషుడైనా పారదర్శకమైన వస్త్రాలు ధరించకూడదు. అంటే ఏ వస్త్రాల ద్వారా మన శరీర భాగాలు కనపడతాయో పల్చని దుస్తువులు, అలాంటి దుస్తువులు పురుషుడు గాని ముస్లిం స్త్రీ గాని ధరించకూడదు. మూడో సూత్రం ఏమిటంటే, ముస్లిం పురుషుడు గాని ముస్లిం స్త్రీ గాని మన శరీరానికి అతుక్కుపోయి మన శరీర సౌష్ఠ్యము, మన శరీరంలోని అంగాలు కనపడే విధంగా ఉంటాయో అలాంటి దుస్తువులు వేసుకోకూడదు. అంటే ఉదాహరణకు టైట్ టీషర్ట్లు, రంగులు వేయకూడదు. సోబర్ మరియు డీసెంట్ గా ఉన్న వస్త్రాలు వేయాలి. ఐదో విషయం ఏమిటంటే, ఒక ప్రదేశంలో నివసించే స్త్రీ పురుషులు ఆ ప్రదేశంలో స్త్రీకైతే ఏ దుస్తువులు నిర్దేశించబడ్డాయో ఆ దుస్తువులు పురుషుడు వేయకూడదు. పురుషుడికి నిర్దేశించబడిన వస్త్రాలు స్త్రీ ధరించరాదు. అంటే ఇండియాలో, మన భారతదేశంలో ఈ ప్యాంట్ షర్ట్ అనేది పురుషుడికి వస్త్రధారణ. చీర, షర్ట్ సల్వార్ మరియు పంజాబీ డ్రెస్ ఇవి స్త్రీల కొరకు, ఈ పురుషులు ధరించరాదు. ఇది 5వ విషయం. 6వ విషయం ఏమంటే, ఏ ప్రొఫెషన్ కి మీరు చెందరో అలాంటి దుస్తువులు మీరు ధరించరాదు. ఉదాహరణకు, నేను డాక్టర్ను కాను, నేను పోలీసును కాను, నేను న్యాయవాదిని కాను. ఈ న్యాయవాది వేసే నల్లకోటు నేను ఒకవేళ వేసుకుంటే నన్ను ప్రజలు న్యాయవాది అనుకోవచ్చు. డాక్టర్ వేసే ఆప్రాన్ నేను వేసుకుంటే నన్ను డాక్టర్ అనుకోవచ్చు. నేను ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ లాంటి ఆ కాకి డ్రెస్ వేసుకుంటే నేను ఒక పోలీస్ వాడిని అనుకోవచ్చు. ప్రజలను మోసగించడానికి ఇలాంటి ఏ ప్రొఫెషన్తో మీకు సంబంధం లేదో అలాంటి వస్త్రాన్ని మీరు వెయ్యరాదు. 7వ విషయం ఏమిటంటే, ఏ వస్త్రధారణతో మీరు ముస్లింగా కాక ముస్లిమేతరుడుగా మీరు పరిగణింపబడతారో అలాంటి వస్త్రధారణ మీరు చేయరాదు. ఉదాహరణకు, నేను ఒక సిక్కు వలె తలపాగా కట్టాననుకోండి, నన్ను సిక్కు అని అనుకోగలరు. నా మెడలో ఒక క్రాస్ వేసుకుంటే నన్ను క్రైస్తవుడు అనుకోవచ్చు. అదేవిధంగా నేను కాషాయ రంగు దుస్తువులు వేసుకుంటే నన్ను ఒక ముని గాని లేక ఒక సన్యాసి గాని ఒక హిందూ అనుకోవచ్చు. అలాంటి దుస్తువులు, అలాంటి వస్త్రాలు ముస్లింలు వేయరాదు. ఏ వస్త్రాలు అయితే ముస్లింని కాక వేరే మతానికి, వేరే ధర్మానికి చెందిన వాడుగా గుర్తిస్తాయో అలాంటి వస్త్రాలు ధరించరాదు. ఇంకా ఆఖరి విషయం ఏమంటే, స్త్రీలు మార్కెట్లో వెళ్ళేటప్పుడు, బజారులో వెళ్ళేటప్పుడు సుహాసన పూసుకోరాదు. అంటే సెంటు పూసుకోరాదు. దానివల్ల ఏమవుతుంది, పురుషులు దానికి ఆకర్షించబడి ఎన్నో రకాలైన సామాజిక దురాచారాలకు అది దారితీస్తుంది. ఇవి 8 ముస్లిం యొక్క వస్త్రాధారణ యొక్క సూచనలు. మీరు ఆలోచించండి, ఈ 8 సూచనలు ఈనాడు అత్యంత అభివృద్ధి సాధించిన దేశమైన అమెరికా, అందులో క్రైమ్ రేట్ కూడా అందరికన్నా ఎక్కువే. న్యూయార్క్ పట్టణం చూడండి, అందులో మొత్తం ప్రపంచంలో అందరికంటే ఎక్కువ క్రైమ్ అక్కడ ఉంటుంది. ఒకవేళ ఇస్లాం యొక్క ప్రవచనాన్ని, వస్త్రధారణను మనము అక్కడ నిర్దేశిస్తే, ఆ షరియత్ను అక్కడ అమలు చేస్తే ఏమవుతుంది, అక్కడ ఎన్నో అత్యాచారాలు, ఎన్నో అక్రమాలు, ఎన్నో మానభంగాలు అక్కడ తగ్గిపోతాయి. స్టాటిస్టిక్స్ ప్రకారం ప్రతి నిమిషానికి అమెరికాలో కనీసం 2 మహిళలను మానభంగం చేయబడతారు. ఒకవేళ ఇస్లామిక్ డ్రెస్ కోడ్ ను అక్కడ మనము అవలంబిస్తే ఇన్షాల్లా ఈ మానభంగాలు అనేవి ఎంతగానో తగ్గిపోతాయి. ఎన్నో దేశాలలో ఒక్క రోజులో జరిగే ఈ మానభంగాలు మరియు ఒక్క రోజులో జరిగే స్త్రీలపై అత్యాచారాలు సౌదీ అరేబియా అనే దేశంలో 10 సంవత్సరాల్లో కూడా జరగవు. ఇది మీకు తెలుసా? అమెరికాలో ఒక్క రోజులో జరిగే స్త్రీలపై అత్యాచారాలు సౌదీ అరేబియాలో 10 సంవత్సరాల్లో కూడా జరగవు. చూడండి, అక్కడ ఇస్లామిక్ షరియత్ ఉంది. ఇంకా రీసెంట్ గా ఈ హైదరాబాద్ లోని మెడ్విన్ హాస్పిటల్
మెడ్విన్ హాస్పిటల్లోని ఒక నర్సును అడగడం జరిగింది. ఆమె హిందూ, ఆమె సౌదీ అరేబియాలో జాబ్ చేసి వచ్చింది. అక్కడ షీ వాజ్ వర్కింగ్. ఆవిడ ఇక్కడ వచ్చిన తర్వాత కూడా హైదరాబాద్లోని నాంపల్లిలో ఉన్న మెడ్విన్ హాస్పిటల్లో ఆమె నర్సుగా పనిచేస్తుంది. ఇప్పుడు కూడా ఆమె బుర్ఖా ధరిస్తుంది. ఆమెను